మొత్తానికి తెలంగాణలో మారుతున్న రాజకీయం గురించి మనం మాట్లాడుతున్నాం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఒకటి బడ్జెట్ తర్వాత అందరూ ఫేవర్గా ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అలాగే ఢిల్లీ రిజల్ట్స్ తర్వాత కూడా బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, తెలంగాణలో కూడా పాగా వేస్తామని మీరు అంటున్నారు. కానీ బీసీ ఓటు బ్యాంక్ కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే కనుక కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పేసి బీజేపీని ఇరుకును పెడుతోంది. ఇదొక అంశం అయితే, జిల్లా అధ్యక్షుల ఎంపికలో బీజేపీలో లోకులోకులు వస్తున్నాయనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీలో మహిళలకు ప్రాధాన్యత తగ్గుతోందని చెప్పేసి ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. సో ఈ మూడు కూడా భారతీయ జనతా పార్టీకి కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు వెంకటరెడ్డి గారు? రాజేశ్వర్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశంలో ఏదైతే ఉన్నదో పార్టీ ఫిరాయింపులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో 10 మంది జాయిన్ అయ్యి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమరుల స్ఫూర్తిగా వేలాది మంది ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణలో కేసీఆర్ చూపించినటువంటి దిగజారుడు ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయాలు అదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రయాణం చేస్తున్నటువంటి చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. ఈ దిగజారుడు రాజకీయాలు కానివ్వండి, పార్టీ ఫిరాయింపులు కానివ్వండి, 2014 నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్టయితే మొన్నటి వరకు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మనం చూస్తే సుమారుగా 40-45 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ నుంచి, చివరి కమ్యూనిస్టు పార్టీ నుంచి కూడా వాళ్ళని సంతలో కొన్నట్టుగా కేసీఆర్ కొని ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను మాట ముందే చెప్పాను సార్, ఏ పార్టీ కూడా అతీతం కాదు పార్టీ ఫిరాయింపు. ఎవరు అధికారంలో ఉంటే పక్క పార్టీని పూర్తిగా లేదు ముందే వాడారు. సో ప్రెజెంట్ పాలిటిక్స్ మేడం రాజేశ్వర భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైనటువంటి విషయంతో ఉన్నది, ఆలోచనతో ఉన్నది. పార్టీలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలంటే మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళి గెలిచి రాజీనామా చేసి రావాలి. ఇది మా నీతి నియమం, ప్రజాస్వామ్యం పట్ల, అంబేద్కర్ రాజ్యాంగం పట్ల మాకు ఉండేటువంటి చిత్తశుద్ధి. కాబట్టి ఆ రెండు పార్టీలను పోల్చకండి. ఇవాళ గతంలో రేవంత్ రెడ్డి గారు అవన్నీ చూసినారు, రాళ్లతో కొట్టండి అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రోత్సహిస్తున్నాడు. సరే, అది ఇక దిగజారిన రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఆ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకంలో ఒక భాగం కింద మనకు ప్రజలు విసుక్కుంటున్నారు. ప్రజలు చాలా జుగుప్సాకరంగా రాజకీయాలను చూసి, అందుకే నేను అడగటం కూడా మీకు మీ పార్టీకి సంబంధించి అడిగా. ఈ వదంతులు ఈ రాజకీయాల్లో భాగంగా బీజేపీని కూడా ఇరుకును పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కనుక ఆ 3 అంశాలు నేను అడిగాను. ఇప్పుడు 42% ఇస్తాను అని డబ్బా కొట్టి 6 నెలల నుంచి మాట్లాడి ఇలా కాదు అని చెప్పి వెనక్కి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మౌలికమైనటువంటి హక్కు మాట్లాడే, ఎందుకంటే వాళ్ళకి ప్రజా వ్యతిరేకత ఉంది అనేటువంటి అంశం వచ్చిన తర్వాత మరి చెప్పాలి కదా ప్రజలకి, ఇది చట్ట రూపంలో రావాలి అనేది. ఇప్పటికొక క్లారిటీ లేదు వాళ్ళకి. కాంగ్రెస్ కు బీసీల పట్ల 46% అంటున్నారు, 10% ముస్లింలను కలిపారు. దీనికి భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకము. అంటే ఏం చేయబోతున్నారు వీళ్ళు? అసలు బీసీలకు రావాల్సినటువంటి శాతమే తక్కువ ఉన్నది, వాళ్ళ లెక్కింపే తక్కువ అనేటువంటిది బీసీ సంఘాలు, మేధావులంతా ఒకవైపున కూడా కూస్తున్నటువంటి సందర్భం లోపల మళ్ళీ దాంట్లో 10% ముస్లింలను తీసుకొచ్చి పెడితే రేపు అన్ని రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ముస్లింలకు పోతాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీలకు అధికంగా రావాలా, బీసీల పర్సెంటేజ్ వాళ్ళకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. బీసీల గురించి, సంక్షేమ గురించి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా 3 పార్లమెంటు సభ్యులను మేము గెలిపించడం జరిగింది. ఒక్క బీసీ పార్లమెంటు సభ్యుడు కాంగ్రెస్లో లేడు. ఇక వీళ్ళకైతే వదిలేయండి, బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ లేని పరిస్థితులు ఉంది. మేము ముఖ్యమంత్రిని బీసీ స్వయంగా ప్రధానమంత్రి గారి ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదిస్తే భారతీయ జనతా పార్టీని ముస్లిం మన బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నాము. 35 నుంచి 40 సీట్లు మేము ఇవ్వడం జరిగినటువంటిది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నది, ఈ రెండు పార్టీలకు లేదు. కాబట్టి అది ఒక సామాజిక వర్గంతో ప్రభావితమైంది, ఇదొక మన అగ్రకుల సామాజిక వర్గంతో ప్రభావితమైంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే బీసీల పట్ల ఏదో మొక్కుబడిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. కానీ మేము భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఉన్నాము, పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తాము. ఇవన్నీ చెత్త రాజకీయాలకు ప్రాతిపదిక కేంద్రము బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చాలా కాలం చెప్పినారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా గోడ దూకి రావడానికి మేము అడ్డం పెట్టాము, గోడ దూకి రావడానికి ఉన్నారు అని ఎన్నికలప్పటి నుంచి, పార్లమెంట్ ఎన్నికల నుంచి చెప్పుకుంటూ వచ్చినారు. మరి ఆ 20 మంది ఎక్కడ పోయినారు? 25 మంది వస్తారు ఇంకా అదనంగా అన్నారు, ఎక్కడ పోయినరు అనేటువంటిది మనం గమనించవలసినటువంటి అంశం. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజేశ్వర్ గారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ దిగజారుడు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళు నెరవేర్చే పద్ధతి లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని అమ్ముకునేటువంటి పద్ధతి లోపల ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఎన్నికలు జరిగినా కూడా ప్రజలు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. కాంగ్రెస్ అట్లాగే చేసింది. ఆ కాంగ్రెస్ అన్నా కనీసం బీఆర్ఎస్ చేసినటువంటి దాడికి ఒక నీతి నియమాలు వాళ్ళే రాజీనామా చేసి పార్టీలో చేర్చుకుంటే పోయేది. అది ఒక విలువలు ఉండేది, అందరూ సమర్థించేవాళ్ళు. కాబట్టి అదే పద్ధతిలో కాంగ్రెస్ ఉంది, అదే పద్ధతిలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి రేపు వచ్చేటువంటి ఉప ఎన్నిక లోపల ప్రజలు చాలా ఆలోచనతో ఉన్నారు. ఈ రెండు పార్టీలను గెలిపిస్తే వీళ్ళు ఎప్పటికప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చూడాలి అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన మీరు అంటున్నారు ఒకటి, ఏది మా దగ్గర ఏదో జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో మేము 19 గతంలో ప్రకటించిన జిల్లా అధ్యక్షుల్ని ఇంకా ఒక 2, 3 మొత్తం 22 అయింది నిన్నటికి. కాబట్టి 34, 35కు ఇంకా ఉన్నారు మహిళలకు. మేము ప్రకటించినటువంటి 19 దాంట్లో కూడా 22లో కూడా మెజారిటీ 17 స్థానాలు బీసీలకే మేము ఇవ్వడం జరిగింది. బీసీలకు దళితులకు మేము ఇవ్వడం జరిగినటువంటిది. కాబట్టి అగ్రకులాలకు సంబంధించినటువంటి స్థానాలు బాగా తగ్గిపోయినాయి. ఇంకా మాకు 12, 13 స్థానాలు ఉన్నాయి. దాంట్లో తప్పకుండా మహిళలకు అనేటువంటిది వస్తుంది, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇచ్చింది, ఏ ఎమ్మెల్సీలకు ఇచ్చిండ్రు చెప్పమని ఒక ఎమ్మెల్సీ సీట్ అన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి దాంట్లో ఇవ్వడం జరిగినటువంటి మాట. ఎంతమంది కార్పొరేషన్లకు ఇచ్చినారో చెప్పమనండి. కాబట్టి నిజంగా ఇలా మహిళల పట్ల రిజర్వేషన్ మోదీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 1/3 రిజర్వేషన్ గురించి మేము పోరాడుతున్నాము. దాన్ని రేపు వచ్చేటువంటి ఎన్నికలు జమిలీ ఎన్నికల లోపల వచ్చేటువంటి జమిలీ ఎన్నికల లోపల స్పష్టంగా వాడుతున్నాం ఆ మాట. మేము ఇంకెవరు ఏది ఎదురు చూసినా కూడా ఆగదు. జమిలీ ఎన్నికల లోపల మహిళలకు సరియైన స్థానము పార్లమెంటు చట్టసభల్లో భారతీయ జనతా పార్టీ ఇస్తుంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మోదీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి దృఢమైనటువంటి అభిప్రాయం చెప్పి మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నారు.